రూతు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని యవనస్తుల కూడికను ముగించుకుందాం. ఈ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. రూతు విషయంలో, నయోమి విషయంలో, బోయాజు విషయంలో దేవుడు చేసిన ఉపకారములను బట్టి మనం ఈ యొక్క విషయాలు, అనేక విషయాలు దీంట్లో తెలుసుకుంటున్నాం. ఈ దినం కూడా మనం తెలుసుకుందాం. దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. అందుకని నా ఏలినవాడ, నేను నీ పనికత్తెల్లో ఒకదానని కాకపోయినాను, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలను నా యందు ప్రేమ కలిగి మాట్లాడితే కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. ఇక్కడ సేవకులకి ఆజ్ఞాపించాడు ఆమెని ముట్టొద్దని, తర్వాత ఆమెని కుండలో నీళ్లు త్రాగమని, ఇంత దయ చూపించాడు అన్నమాట. సో అలాగా ఇక్కడ బోయాజు రూతు విషయంలో తీసుకున్న శ్రద్ధ. ఎందుకంటే ఒక పక్కన బోయాజు ఎంతో ధనవంతుడు, ఈమె రూతు ఒక పక్కనే మోయాబీరాలు, అన్నిరాలు, పరదేశి. అయితే తన యొక్క సుగుణాలన్నీ కూడా తను చూస్తూ వచ్చాడు. తన సుగుణాల గురించి తాను తెలుసుకుంటూ వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఎంతో గుణవంతురాలని, తను ఏం చేశాడంటే ధనవంతుడైనప్పటికీ కూడా దరిద్రురాలైన తను ఏం చేశాడు, ప్రేమిస్తూ వచ్చాడు. మనం కూడా పాపులంగా ఉన్న మనం, అన్ని జనులుగా ఉన్న మనం, రూతు వంటి వారిని మనం కూడా. దేవుడు మనల్ని ప్రేమించకూడదు, దేవుడు మనల్ని చేర్చుకోకూడదు. అయితే మన ముందున్నది నరక శిక్ష. ఇదంతా కూడా తెలిసిన వాడే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పరలోకపు బోయాజు నిన్ను నన్ను ప్రేమించాడు. ప్రేమించి మన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని సిలువలో దానంగా అర్పించాడు. తన రక్తాన్ని కార్చాడు. సో మన మనోనేత్రాలను వెలిగించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వచ్చామంటే యేసు ప్రభు యొక్క జనాంగంలోకి వచ్చాం. యేసు ప్రభు తన రక్తము చేత విమోచించిన, కడిగిన తన వధువు అనే సంఘములో మనల్ని అంగాలుగా చేర్చుకున్నాడు. ఇదెంతో గొప్ప ధన్యత, భాగ్యం. అంత మాత్రమే కాకుండా తన మందిరములో, ఈ పొలములో పరిగె ఏరుకునేలాగా మనల్ని సిద్ధపరిచాడు. మనం ఇంకా ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం ఏం చేయాలంటే పరిగె ఏరుకోవాలి. పరిగె ఏరుకోవటం అంటే భౌతికంగా చేలల్లో బీదవారు ఏం చేస్తారంటే వారు కోత సమయంలో ఏరుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనము దేవుని వాక్యం అనే పరిగెను దేవుని మందిరంలో ప్రతి కూడికలో కూడా వచ్చి మనం ఏం చేయాలి, ఏరుకోవాలి. అయితే ఆ దినాల్లో ఆమె భౌతిక ఆహారం కొరకు అలాగన వెంబడించింది. అటువంటి శ్రద్ధ చూపి పనిచేసింది. తన కొరకు మాత్రమే కాదు కానీ తన అర్థ భారం కూడా తన మీద ఉందన్నమాట. అలాగే మనం కూడా ఇప్పుడు దేవుని వాక్యం అనే పరిగెను ఏరుకుంటూ మనం పూజించి ఇతరులకు కూడా మనం ఏం చేయాలి, పెట్టాలి కదా. మనం తెలుసుకున్న విషయాలు సామాన్యంగా ఇతరులకు చెప్పం. ఎవరైతే రాలేకపోయారో వారికి కూడా ఏం చేయాలి, చెప్పాం. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే యూట్యూబ్ లింక్ పంపిస్తున్నాం, రికార్డెడ్ మెసేజ్. అది వినండి అంటే కొంతమంది వింటున్నారు, కొంతమంది వినట్లేదు. అంటే వారు ఆత్మీయ ముందే మనం దరిద్రులు, ధనవంతులు కావాలి, కనీసం పోషింపబడాలి. అంటే ఏం చేయాలి, దేవుని వాక్యమే మనల్ని ఏం చేస్తుంది, ధనవంతులుగా చేస్తుంది, భాగ్యవంతులుగా చేస్తుంది, పోషిస్తుంది, ఆత్మీయంగా విశ్వాసంలో బలపరుస్తుంది, తప్పులు సరిదిద్దుతుంది. మన గుణాలు కూడా ఇలాగా రూతు వలె మనలో ఏర్పడటానికి దేవుని వాక్యం పనికొస్తుంది. రూతు వంటి స్వభావం మనకుందా? అదే దినాలు గడిచే కొద్ది, వాక్యం నేర్చుకునే కొద్ది ఏమవుతుంది, ఏర్పడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అవుతామో, దేవుని వాక్యాన్ని సరిగా వినమో, విని భయపడము, సరి చేసుకోవడానికి ఇష్టపడము, అప్పుడు శరీరానుసారంగా ఉంటుంది. సో తిరిగి ఏమవుతామంటే మళ్ళీ దరిద్రంగానే ఉంటుంది. అట్లా లేదు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, లేకపోతే అందరినీ ప్రేమించి ప్రాణం పెట్టాడు, విమోచించాడు.
తర్వాత చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 15:10 త్వరగా చదవండి. యోహాను సువార్త 15. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ నిలిచిన ప్రకారము ప్రేమ ఎందు నిలిచి ఉండాలి కదా. ప్రేమ ఎందు నిలిచి ఉండాలి. సో ప్రేమ ఏం చేస్తుందంటే మన తప్పుల్ని క్షమిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే మన తప్పుల్ని కప్పుతుంది. ప్రేమ ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది అనమాట. ప్రేమ ఎప్పుడు తప్పు చేసిన దగ్గర ఆగిపో. ఆ ప్రేమే యేసు ప్రభువుకి ఉన్న ఎంతో గొప్ప ప్రేమ ఏం చేసిందంటే మనం పాపులను ఉండగా, దరిద్రులను ఉండగా, దేవునికి దూరస్తులను ఉండగా, నిత్య నాశనానికి నరకానికి పాత్రలను ఉండగా, అన్యజనులమై ఉండగా, లోక సంబంధులమై ఉండగా, సాతాను సంబంధులుగా ఉండగా యేసు ప్రేమ తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఏం చేసింది? విమోచించి తన ప్రజలుగా చేసుకుంది. తన మందిరంలోనికి మనల్ని తీసుకువచ్చింది. కాబట్టి ఏం చేయాలి మనం? ఆయన యేసు ప్రభు మాదిరిని చూపించాడు. తండ్రి ఆజ్ఞలు అన్ని గైకున్నాడు, కొన్ని గైకున్నాడు. నువ్వు పాపుల కొరకు ప్రాణం పెట్టాలి అంటే కూడా అది ఫైనల్ అన్నమాట. ఆజ్ఞ పెట్టాడా లేదా? నువ్వు యోహాను దగ్గర బాప్తిజం తీసుకోవాలంటే తీసుకున్నాడా లేదా? కాబట్టి ఏది చెప్తే అదేం చేశాడు? ఎంత కష్టమైనా చేసాం కదా. మనం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత కష్టమో కదండి. అది కొంతవరకు బాగానే ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుంది? నా శరీరం అలసిపోతుందండి అని ఆగిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనం వినాలి, నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి. అంటే ఇంకోటి ఏంటంటే విన్న వాక్యాన్ని పాటించాలి. నా తండ్రి ఆజ్ఞను గైకొని నేను ఆయన ప్రేమలో అప్పుడు హెచ్చించాడు. మరణించిన తర్వాత హెచ్చించాడు. తనకి పూర్వం తన దగ్గర అక్కడి నుంచి వచ్చినప్పుడు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమను తిరిగి ఇచ్చేసాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని అందరినీ ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా తనకి భార్య దొరికింది. ఎవరి భార్య? సంఘం. తన రక్తం చేత విమోచింపబడిన యేసు ప్రభు భార్య అంటే సామాన్యమండి కదా. పెద్ద రాజు భార్య అంటే సామాన్యమా? ఈ లోకంలో ఉన్న రాజులు కాదు కదండి. అలాగే ఏకంగా యేసు ప్రభు రాజాది రాజు రాణిగా మనం ఉండబోతున్నాం. దాంట్లో చేర్చుకున్నాడంటే గొప్ప ఘనత కదా. కాబట్టి ఈ రూతు మనకి మాదిరికరంగా ఉంటుంది. ఆమె దరిద్రాలైనప్పటికీ, దూరస్తురాలైనప్పటికీ బోయాజు యొక్క ప్రేమలోనికి వచ్చింది. ఆ ప్రేమ ఏం చేసిందంటే దయ చూపించింది. తర్వాత తను ప్రొటెక్ట్ చేసింది. ఏమేం చేస్తున్నాడంటే ఇక్కడ చూడండి, ఆమె అడిగింది కాబట్టి 14వ వచనంలో బోయాజు ఏమంటున్నాడు? భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి, భోజన కాలమున భోజనము చేసి చెరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను పోయి వారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందేగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. చూడండి ఎంత గుణవంతురాలు కదా. ఏమైనా స్వార్థం ఉందా? ఏమిలో ఉన్నామో స్వార్థం ఉందా? ఏం చేసిందంట? భోజన కాలంలో నీవు ఇక్కడికి వచ్చి యేసు ప్రభు మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా ప్రతి ఆదివారమున మనకి భోజనం పెడుతున్నాడు. ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ఏంటంటే మనకి కృప దొరుకుతుంది, మన తప్పులు క్షమించబడుతున్నాయి కదా. యేసు ప్రభుని వెంబడించడానికి ఆస్కారం అనేది దొరుకుతుంది. సో బర్రె చాలా ప్రాముఖ్యం. ముందు ఏం చేయాలి? మారుమనసు పొందాలి. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల్లో రక్తంలో విశ్వాసం ఉంచాలి. మూడవది బాప్తిసం తీసుకోవాలి. సహవాసానికి, సంఘానికి క్రమంగా రావాలి. మీరు చదువుకునే మాటలు మాత్రమే కాకుండా ఇక్కడ చెప్పే మెసేజ్లు కూడా జాగ్రత్తగా విని దాన్ని ఏం చేయాలి? పాటించడం ద్వారా వచ్చే లాభం ఏంటి? పాటించే ద్వారా వచ్చే లాభం ఏంటి? ఆయన ప్రేమలో నిలిచి ఉంటాం. ఈ పాయింట్ మర్చిపోకండి.
క్రీస్తు ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి మనం కూడా నా ఆజ్ఞలు మీరు గైకుంటే అదే మర్చిపోతుంది, లేకపోతే పరిగెరుకోడు ఏమో వేరుకున్నా వేస్ట్ అన్నమాట. పాటించదు, పాటించేది నేర్చుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఏమైందంటే ఏకంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎంత సమీపంగా వచ్చిందంటే క్రమక్రమంగా ఏమవుతుంది, సమీపంగా. మనం కూడా క్రమక్రమంగా ఏం చేయాలి, యేసుప్రభు దగ్గరికి. ఒకసారి కొంచెం ముందుకు వస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, ముందుకు వస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం, ఒక ఫర్లాంగ్ ముందుకు వస్తాం, 3 ఫర్లాంగ్లు వెనక్కి వెళ్ళిపోతాం, పైకి ఎగురుతాం, కింద పడతాం, పైకి అట్లా ఉండిపోతాం. అర్థమవుతుంది? ఏమేం చేస్తుందండి, స్టడీలీ. Is she coming forward to boys or going backward? Gradually she is coming. కదా? సో మనం కూడా ఏం చేయాలి, రావాలి. అంతేనా? ఒక రోజు నేర్చుకుంటే ఇంకో రోజు, ఒక రోజు అంటే ఒక రోజు. దేర్ ఇస్ నో స్టెబిలిటీ, దేర్ ఇస్ నో స్టెడీనెస్. స్టెబిలిటీ అనేది కాబట్టి అలా కనుక ఆమె చూడండి ఎంత కృతజ్ఞతగా ఉందో. నేను నీ పనికత్తెల్లో ఒకదాన్ని కాకపోయినాను. అది భోజనం ఎవరికండి, పని చేసేవారు. నేను కానప్పటికీ నాకు ఒకదాన్ని కాకపోయినాను, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితే కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనేమో అన్నాను కదండి. ప్రేమ కలిగి నేను కాకపోయినప్పటికీ, అర్హురాలు కానప్పటికీ కూడా ఈ ఆధిక్యత నాకు ఇచ్చావు అని చెప్తుంది. సో ప్రేమ కలిగి మాట్లాడు. ముందు దేవుడు మనతో ప్రేమ కలిగి మాట్లాడతాడు కదా. ఏ పాప దగ్గరికి వచ్చినప్పటికీ, సమరస్త్రీ కానీ ఇంకో దగ్గరికి కానీ వచ్చినప్పుడు యేసుప్రభు ఎట్లా మాట్లాడాడు, ప్రేమతో మాట్లాడాడు. తర్వాత ఆయన్ని అంగీకరించిన తర్వాత కటాక్షం దొరికింది, అంటే వారికి దేవుని బిడ్డలు కావటానికి అట్లా దొరికింది. ఓకేనా? ఆ తర్వాత బోయజు 14వ వచనం అయిపోయిందా? బోయజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను పోయేవారు దాన్ని కూర్చున్నాను. అతడు ఆమెకు పేలాలు అందేముగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని పేలాలు ఇస్తే ఏం చేసింది, ఎందుకు మిగిలించింది? తప్పిపోయిన కుమారుడు అన్నాడు కదా, అతనేమని గుర్తించాడు, నా తండ్రి ఇంట సేవకులు ఏం చేస్తున్నారంట, కూలివారు సమృద్ధిగా తిని ఇంకా దాచుకుంటారు. దే ఈట్ అండ్ స్పేర్. ఎప్పుడు కూడా యేసుప్రభులో ఏముంటుంది, సమృద్ధి అని ఉంటుంది. ఎప్పుడు ఆయన ప్రేమలో నిలిచి ఉంటాడు. ఈరోజు నేర్చుకున్నదంటే ఆయన ప్రేమలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి, ఆయన చేసే ఎవ్రీ డీటెయిల్ మనం అర్థం చేసుకునే, ఆయన చేర్చుకునే విధానం, మాట్లాడే విధానం, మనల్ని హెచ్చించే విధానం, నెమ్మదిగా ఆ దరిద్ర స్థితి నుంచి ఏ విధంగా ముందుకు తీసుకొస్తున్నాడు. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది, మనం సహకరించాలి. శ్రద్ధగా విని దాన్ని ఏం చేయాలి, పాటించాలి. ఇక బయటకు వెళ్ళిన తర్వాత మర్చిపోతాం, ఏం వాక్యం విన్నాం, ఏం తీర్మానం చేసాం, ఇవన్నీ కూడా ఏమవుతాయి, అట్లా ఉండకుండా చూడాలి. తేలాలు ఎందుకు దాచింది, ఆత్మకి ఎంత మంచిదే కదా. కాబట్టి అట్లా మీరు కూడా కొంతమంది ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా ఏదైనా ఉంటే ఇంటికి కూడా ఏం చేస్తారు, కొంతమంది ఉంటారు అక్కడే తినేసి వెళ్ళిపోతారు కదా, అట్లా ఉంటుంది. తర్వాత 15వ వచనం, ఆమె లేచినప్పుడు ఆమె పనుల మధ్యలో ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరుస్తుంది. మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు చూసారండి. అది కాబట్టి పేలాలు మరి వాళ్ళ పని వారికి ఇచ్చాడో లేదు కానీ ఎవరికి ఇచ్చాడు, రూతుకి ఇచ్చాడు. సో ఎంత సమీపంగా తీసుకొస్తున్నాడు, ఎంత నిర్భయంగా చేస్తున్నాడు. చేసిన తర్వాత ఇంకేం చేస్తున్నాడంటే మీరు పనివారికి చెప్తున్నాడు, మీరు కోత కోసేటప్పుడు పరిగెను ఎక్కువగా
విడిచిపెట్టమని. ఓకేనా? ఎక్కువగా విడిచిపెట్టాడు. ఎందుకు? కాబట్టి మనకి ఎక్కువ వాక్యం కావాలి, తక్కువ వాక్యం కావాలి. ఎక్కువైనా తక్కువైనా దాంట్లో సరైన పాయింట్స్ ఉండాలి. సరైన పాయింట్స్ ఉండి సో మనం నెమ్మదిగా పూటకి ఏం చేయాలి? పరిగిని ఏరుకుని ఏం చేయాలి? దేవుని వాక్యం అనే పరిగి దాన్ని పాటించి దేవుని యొక్క ప్రేమలో నిలిచిండి అభివృద్ధి పొందేది నేర్చుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత వారికి భద్రత కూడా ఆయన ఇచ్చాడు. తర్వాత కాబట్టి ఆయన అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొచ్చు, తాను ఏరుకుని దానిని దున్నగొట్టగా అవి దాదాపు 9 యోవల ఆయన. చూసారండి, దాదాపు ఎంతైంది? 9 యోవలైన. 9 అంటే 2 సేర్లు అట్లా ఉంటుంది. కాబట్టి 9 ఏరుకున్నది ఏమైంది? 9 యోవలు. సో మనం మీటింగ్ అయిపోయిన తర్వాత, వాక్యం విన్న తర్వాత ఏం విన్నారంటే ఎన్నైంది? 9. మనం అయిన తర్వాత ఇప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ ఇప్పుడు కానీ వచ్చిన తర్వాత ఎన్ని ఏరుకున్నారు? ఎంత అయింది అంటే దొడగొట్టారంటే దాన్ని మళ్ళీ సమరైజ్ చేసుకోవాలి. సమరైజ్ చేసి చూసుకుంటే ఏముంది? కొంతమంది చెప్తున్నారు దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారు? పాటించారు. వండుకొని తినట్లేదు, నెమరు వేసుకోవట్లేదు. నెంబర్ వేసుకోవాలి. అర్థమవుతుందండి? అది రోజు పంపిస్తున్నాం. వింటున్నారా? వింటున్నా వాక్యం వాయిస్ మీన్స్ అది చిన్నది కాదు. మిగిలిన ఆ చిన్నదేముంది, అది పెద్ద కష్టమేం కాదు. అది ఒక పరిగే అది కదండి. అది కూడా గుర్తుందా? అది కూడా దాన్ని బట్టి అన్ని ప్రేయర్లో పెట్టుకోవాలి. ప్రభు ఈరోజు నేను వాక్యం ద్వారా మాట్లాడాలి, దీన్ని పాటించే శక్తి, దాన్ని మర్చిపోకుండా చేయాలి. పంపిస్తున్నాం. అది కూడా మీరు చేయాలి. లేకపోతే ఎట్లా ఉంటాం మనం? పనిలో స్వర్గదానం లేదు, ఆత్మీయ జీవితంలో స్వర్గదానం లేదు, దేవుని వాక్యం, దేవుని యొక్క ఆజ్ఞలు వినే దాంట్లో స్వర్గదానం లేదు. వినకపోతే దేవుడు ప్రేమించి ఆజ్ఞలు ఇచ్చాడు. బోయాజు ప్రేమించి తన పొలంలో చోటిచ్చాడు, సేవకులకు ఆజ్ఞాపించాడు, తన భోజన బల్ల దగ్గర చోటిచ్చాడు. భోజన బలలో భోజనం అందరితో పాటు తినొచ్చు, అందరితో ఐక్యపరుచుకున్నాడు. ఇంత చేసిన తర్వాత ఆమె ఎక్కడైనా నిర్లక్ష్యం చేస్తుందండి? ఏదో కొద్దిగా చోటు ఇచ్చాడని ఓవర్ యాక్షన్ చేసిందా? ఇక నన్ను పెళ్లి చేసేసుకోందా? లేదా? తన స్థితి ఏంటో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఎలా ఉండాలి? మనం దీన మనసు కలిగి ఉండాలి, కంట్రోలబుల్గా ఉండాలి, కంట్రోల్డ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఆ విధంగా చేయకూడదు. తర్వాత ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాడు. చూసారా? ఏమికి ఇచ్చాను? మిగిల్చిన అత్తకు చూపించి ఆమెకి ఇచ్చింది. అక్కని ఎక్కడైనా విడిచిపెడుతుందా? రెస్పాన్సిబిలిటీ. మనం కూడా ఇతరులను ప్రోత్సహించే స్థాయిలో పెట్టుకోవాలి కదా. అది మనమే సరిగా తినకపోతే, మనమే సరిగా ఏరుకోకపోతే ఇతరులకి ఏం పెడతాము? ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అన్నమాట. చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మనం విన్నవి మనకి గుర్తుంటాయి. దాన్ని బట్టి ప్రార్థన చేయటం, దాన్ని బట్టి ఆరాధన చేయటం, దేనికంటే అది మనలో మనసులో ఉండటానికి. మర్చిపోతే ఇంకేం చేస్తాము? కాబట్టి రూతు ఎవరిని ఏం చేసింది? ఎరుకుంది, తిన్నది, తన అత్తకు కూడా ఏం చేసింది? పెట్టింది. ఎంతవరకు అయిపోయిందా? కాబట్టి ఇచ్చింది. కాబట్టి ఇటువంటి జాగ్రత్త యేసు ప్రభువులో మనం ఆత్మీయంగా వాక్య విషయంలో నేర్చుకుంటూ క్రీస్తు దాన్ని పాటించడం ద్వారా క్రీస్తు ప్రేమలో నిలిచుండే కొద్ది గ్రాడ్యువల్గా మనల్ని మొదటిగా ఆత్మీయంగా వర్ధింపజేస్తాడు. ఇతరులకి ఆశీర్వాదకరంగా, ఇతరులకి మాదిరికరంగా చేస్తాడు. ఇతరుల కొరకు మనల్ని వాడుకుంటాడు.
సో ఈ ధన్యత గొప్ప భాగ్యం. ఇటువంటి ఆధిక్యతలు క్రీస్తు యేసులో ప్రాణం పెట్టి మనకి ఇచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయటానికి వీలు. కాబట్టి ఏ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం.